అడవిలో ఒక స్వామీజీని వెతుక్కుంటూ ఒక తాగుబోతు వస్తాడు. స్వామీజీ, ఎలాగైనా నాకు ఈ తాగుడిని మాన్పించేలా ఏదైనా మంత్రం కానీ, తంత్రం కానీ చెప్తారా అని అడిగాడు. అప్పుడు ఆ స్వామీజీ, సరే మీరు ఒక పని చేయండి. రేపు సాయంత్రం 5 గంటలకు నన్ను వచ్చి కలవండి అని చెప్తారు. సరే అని ఆ తాగుబోతు అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు 5 గంటలకి స్వామీజీని కలవటానికి వెళ్ళినప్పుడు ఆ స్వామీజీ ఒక చెట్టును గట్టిగా పట్టుకుని, నన్ను వదులుతావా లేదా అని గట్టిగా అరుస్తున్నారు. అప్పుడు అది చూసిన తాగుబోతూ, అసలు మీరేం చేస్తున్నారు స్వామీజీ? మిమ్మల్ని చెట్టు పట్టుకోవడం ఏంటి? మీరే చెట్టును గట్టిగా పట్టుకున్నారు కదా అని అడిగాడు తాగుబోతు. అప్పుడు స్వామీజీ, నేను ఎలాగైతే చెట్టును పట్టుకున్నానో నువ్వు కూడా అంతే గట్టిగా ఆ తాగుడు అలవాటును పట్టుకున్నావు. అందుకని నువ్వే దాన్ని వదిలేస్తే మంచిది కదా అని చెప్పారు. ఇది కేవలం ఒక్క తాగుబోతుకు సంబంధించిన తాగుడు గురించి కాదండి. ప్రతి ఒక్కరిలో ఏదో ఒకటి ఎదుటివారిపైన కోపంతో, ద్వేషంతో సచ్చినా సరే దాన్ని మాత్రం విడిచిపెట్టను అని కోపంతో రగిలిపోతుంటారు. మిమ్మల్ని మీరే నష్టపరుచుకుంటారు. ఒక్కసారి పట్టుకున్న కోపాన్ని వదిలేయండి. మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.